హాయ్ హాయ్ గైస్, గైస్, గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. సో ఇప్పుడైతే ఏదది కేవ్స్, బొర్రా కేవ్స్, ఓకే, బుర్రా కేవ్స్ అట్ కటికి వాటర్ ఫాల్స్, చాక్లెట్ చాక్లెట్ కదా అదేంటది, కాఫీ. కాఫీ ప్లాంటేషన్. ఈ 3 ప్లేసెస్ కవర్ చేసుకునేసి చెప్తా. ఇంకా చెప్పడానికి ఏం లేదు, బ్యాక్ టు వైజాగ్. బ్యాక్ టు వైజాగ్లో ట్రైన్ ఉంది ఈవినింగ్ కాదు, నైట్. ఓకే, నైట్ 8 o'clock. కంటిన్యూ టు వాచ్. సీనరీ చూడు, లుక్ ఎట్ దట్ వ్యూ. అక్కడ చాలా బాగుంది. అంటే మార్నింగ్ Right, త్వరగా I'll show లేచింది you. అంటే అది నాన్న స్టార్ట్ అవుదామా? స్టార్ట్ అయ్యడం లేట్ అయింది. 8:30కి రమ్మన్నాడు. 9:10 ఏం తీసుకోమన్నా నేను తీసుకున్నాను. చూడడా, అదే మర్చిపోవాలంతే కదా. ఏమో కొత్త ఫోన్ ప్రాప్తి వస్తాను ఎంతేమో ఎవరికి తెలుసు. అంతద్దు, దీంట్లో పెట్టి చార్జర్. చలేంగే గో. మీట్ యు అట్ బ్రేక్ఫాస్ట్. బాయ్. అరకులో విజయవాడ రుచులు. బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాం. సో ఓకే, డన్ విత్ అరకు వ్యాలీ. ఇక్కడ కాలేజ్ ఉంది. దారిలో అంతా వ్యూ ఉంటుందంట కదా. అది వ్యూ అంతా ఎట్లా బొర్రా కేవ్స్ తర్వాతనా ముందే? ఓకే. అసలు మార్నింగ్ 10 అయ్యింది. సో ఇప్పుడే కాఫీ ప్లాంటేషన్ వెదర్ అయితే క్రేజ్ ఉంది అసలు. దిస్ ఇస్ కాఫీ ప్లాంటేషన్ అండ్ దీస్ ఆర్ పెప్పర్. సో ఇప్పుడైతే కాఫీ ప్లాంటేషన్కి వెళ్ళిపోదామా? వెళ్దామంటే ముందు అక్కడ టికెట్ తీసుకోవాలి కదా. తీసుకోవాలి కదా. కాఫీ ట్రయల్ ఇంకా మెట్ట. ఈవెన్ ఇక్కడ ప్రీవెట్ షూట్స్ కూడా చేస్తున్నారు. చాలా బాగుంది కదా. వాక్, ట్రీ డెక్, వుడెన్ డెక్, బర్డ్ నెస్ట్. ఇక్కడ ఇవన్నీ అవి చూడొచ్చు. క్యానపీ వాక్, ట్రీ డెక్స్, వుడెన్ డెక్ అండ్ బర్డ్ నెస్ట్. సిల్వర్ ఓక్. మన బాచిపల్లిలో స్కూల్ ఉంది కదా, మేబీ ఇక్కడ కాఫీ ప్లాంట్ ఇది. ఓకే, కాఫీ ప్లాంట్స్. క్రొకోడైల్ బాక్ ట్రీ. రైట్ సైడ్ వుడెన్ డెక్ అండ్ బర్డ్స్ నెస్ట్. ఆక్రో కాపస్ట్రీ.
లీవ్స్ కూడా స్మెల్ వస్తున్నాయి. ఎస్. నల్ల మిరియాల బ్లాక్ పెప్పర్ తినవద్దు. ఎందుకో బీటిల్ లీవ్స్ లాగా ఉన్నాయి కదా. బిటర్ ట్రెక్కింగ్ ఫీల్ వస్తుంది నాకు. ఇటు ఇప్పుడు అటు చూడు, అది నెస్ట్, బర్డ్ నెస్ట్. మేడం గారికి బర్డ్స్ నెస్ట్ ఎక్కాలని ఉంది. సో అది క్లోజ్ అయినా మళ్ళీ 100 రూపీస్ అంట. రెడీ చేస్తున్నాను. నేను పట్టుకుంటాను ఇచ్చి. బ్రిడ్జ్ వ్యూ ఇది. ఏ బ్రిడ్జ్? క్యానోపీ వాక్. నైస్ బ్రిడ్జ్. అటంతా ఉంది. ఏంటిది ఇది? ఇది నాకు చెప్పలేదు. జాగ్రత్త ఉండదు, మీదికి వస్తుంది. ముందుకి నీకేం టూ సైడ్స్ తిరుగుతుంది ఏంటి అది? 2 సైడ్స్ ఉందేమో తల. 2 సైడ్స్ ఉందండి. 2 సైడ్స్ ఉందా, లేకుంటే అది వేరే పనిలో ఉంటే డిస్టర్బ్ చేసినావా? స్పైడర్ ఎక్కడ పోయింది? గ్రీన్ కలర్ స్పైడర్. హలో స్పైడర్ మ్యాన్. నా భార్య ఏదో కొనేదట్టు పెడుతుంది. ఇచ్చు టైం అవుతుందా? తొందరగా బయట బస్ వాడు వెయిటింగ్ అంట. అదే కార్ వాడు వెయిటింగ్. చేసుకోవాలన్నమాట. ఇవి గ్రీన్ బీన్స్ అన్నమాట. ఇవి ఎస్ప్రెసో. ఇవి ఆల్రెడీ రోస్టెడ్ బీన్స్ అన్నమాట. నెయ్యితో రోస్టెడ్. ఓకే. ఇది మీరు ఇంటికి తీసుకెళ్ళి మిషన్ కాఫీ ఉంటుంది కదా, అందులో మిషన్ కాఫీలో ఏం చేస్తే ప్యూర్గా వచ్చేస్తుంది. ఓకే. లేదా గ్రైండ్ చేసుకుని పౌడర్ చేసుకుని మనకు పెట్టి. ఓకే. ఎస్, ఇది ప్యూర్ పెప్పర్. ఇక్కడ డైరెక్ట్ వచ్చి పెప్పర్ అంటే వెబ్సైట్ ఉంటుంది. ఓకే. అందులో డబ్బా అమ్మినట్టు అందులో యాడ్ చేసుకోవడం. దిస్ ఈస్ గాలికొండ వ్యూ పాయింట్. చాలా బాగుంది వ్యూ పాయింట్. ఇప్పుడే ఫొటోస్ ఇస్తున్నాం, ఇంకా స్టార్ట్ అవ్వడమే. బొర్రా కేవ్స్. టైం లేదు. Let's go. ఫస్ట్ బోరా కేవ్స్ అనుకున్నాం, బట్ ఇప్పుడే ట్రైన్ వచ్చింది. సో హెవీ రష్ ఉంటుంది కాబట్టి కట్టి చూసుకొని బొర్రా కేవ్స్. కాల్ ఎక్సైటెడ్. సో
కట్కి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి అంటే పంచాయతీ వెహికల్స్లోనే వెళ్ళాలి. సో ఓన్ వెహికల్స్ అలో లేదు లోపలికి. సో ఇక్కడ నుంచి వీళ్ళ వెహికల్లో లేదా 2 వీలర్స్ అలో. అంతే. ఇది 8 పర్సన్స్కి 1600. సో ఇద్దరు వెళ్ళినా అదే ప్రైస్, 8 మెంబర్స్ వెళ్ళినా అదే ప్రైస్. సో వెయిటింగ్ ఫర్ షేర్. ఎవరైనా వస్తే ఎక్కేసి వెళ్ళాం. సో అగైన్ గోయింగ్ బ్యాక్ టు బొర్రా ఫస్ట్. ఇక్కడికి వాటర్ ఫాల్స్ దగ్గర షేరింగ్ లేక ఎవరో ఒక ఇద్దరు వచ్చారు, బట్ అక్కడ వాకింగ్ ఉంది అని భయపడి వెళ్ళిపోయారంట. సో మళ్ళీ బొర్రాకి వెళ్ళిన తర్వాత వెల్ బ్యాక్ టు కట్కి వాటర్ ఫాల్స్. స్టార్టెడ్ వాకింగ్ టు బొర్రా కేవ్స్. ఎంత దూరం ఉందో తెలీదు. ఇదంతా షాపింగ్ ఉంది. అది జస్ట్ ఒక్కొక్కరు చెప్తూ వస్తున్నారు. భయం వేసింది, వెళ్ళిపోతారా? నాకు అసలే ఘాట్కి ఫుల్ అన్నీసి. చాలా క్లోజ్ ఉన్నాయి. వీక్ డే కదా. ఈ బెల్స్ చూద్దాం వచ్చేటప్పుడు. ఇంట్లో గాలి ఎక్కువ ఉంది కదా, సౌండ్ వస్తుంది. నువ్వు ఫుల్ నిద్రపోతావు, సౌండ్ వస్తుంది. ఎక్కడ చూడు బ్యాంబూ, ఫుల్ బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ. ఇంత వాక్ తర్వాత బొర్రా కేవ్స్ చేసాం. మొత్తం బ్యాంబూతోనే చేశారు ఇవన్నీ. చేసేటప్పుడు పిలిచినాడు. అదో దేర్ వి గో, బొర్రా కేవ్స్. జిప్ లైన్ అండర్ కన్స్ట్రక్షన్. మేబీ నెక్స్ట్ టైంకి ఏమన్నా అవ్వచ్చు. అండ్ హియర్ వి గో అగైన్. ఎంట్రీ టికెట్ 80 ఫర్ అడల్ట్. మళ్ళీ సెల్యూట్ కెమెరాకి అమౌంట్ అంట. వాళ్ళు చూసి ఎంత సెట్ అవుతూ వస్తున్నారు. చాలా ఉంది ఇక్కడ. అసలు చూసావు కదా కింద ఎంత సెట్ అవుతున్నారు అనేసి. 1 hour వాక్, అది గుహలో. అంటే జస్ట్ ఇమాజిన్, దాన్ని ఏమంటారు, దట్ టు వితౌట్ ఎనీ వెంటిలేషన్. అంటే బాగుంది. బాగుంటుంది అంతా, బికాజ్ ఇంకా చూడలేదు కాబట్టి. నీకేం మంచి డ్రెస్ వేసుకున్నావు, కంఫర్టబుల్ డ్రెస్. నాది ఏంట్రా ఈ షర్ట్ చూసావా? ఇది ఓకే, నాట్ ఫర్ ఎల్డర్ పీపుల్ కదా. వాళ్ళకు చూడాలని ఉన్నదేం. అంటే ఎందుకు బో ఫీల్ అవుతారు? పక్కన వైఫ్ ఉండాలి కానీ. సో ముందే చెప్తున్నావు అనమాట, ఇంకా నెక్స్ట్ 50 years తర్వాత ఈ ప్లేసెస్ కన్నీ వద్దు, నువ్వు బోర్ ఫీల్ అవుతావు అని. ఎంటరింగ్ ఇంటూ ఏం బాయ్స్ ఫీల్ వస్తుంది? మంజు మేలే అంట. మంజు మేలు చూడాలి. ఓన్లీ బాయ్స్. నువ్వు ఎందుకు వచ్చావు? నో బాయ్.
స్టెప్స్ ఎక్కి దిగే వాళ్ళు తిరుమల కొండ ఎక్కొచ్చు కదా. ఓ మై గాడ్, సో గుడ్. సో గుడ్ కరెక్టే కానీ ఇప్పుడు ఇవన్నీ స్టెప్స్ లోపలికి వెళ్ళాలి. నైస్. చాలా స్లిప్పరీ ఉంది ఇక్కడ. చాలా స్లిప్పరీ ఉంది. అండ్ ఇంకొకటి ఏం మిస్ అయిందంటే తిరుగు చెప్తా, కెమెరా నీట్గా పెట్టాలి ఇలా. జంబలక్కడ పంపేనా ఏది కాదంట, నాకు తెలీదు. 90s కిడ్. ఐమ్ జెన్సీ. ఆహా. అరే అప్పట్లో ఏంటి అప్పుడు చెప్పింది ఇప్పుడు నిజం అవుతుంది అంతే. భార్యలు భర్తల్ని కొడతారు, ఇప్పుడు అది జరుగుతుంది అంతే. ఏంది? వైఫ్స్ హస్బెండ్ని కొడతారు జమ్మలక్కడి పంప మూవీలో, ఇప్పుడు నిజం అవుతుంది అంతే. ఇప్పుడు ఎవరు కొట్టినారు నిన్ను? రిచ్. ఈ 90s కిడ్ ఏదేదో మాట్లాడుతుంది, నాకేం తెలియదు. సేమ్ అదేనబ్బా, అట్లనే ఉంది, సేమ్ డిట్టో. మనం అక్కడి వరకు వెళ్ళాలి ఇప్పుడు. అక్కడి వరకు కాదు, ఇంకా చాలా వెళ్ళాలి. అదే అరే నేను ఎన్నికి వెళ్ళిపోతున్నావు, నేను వచ్చేవా ప్లీజ్? నువ్వు వెళ్ళొచ్చేరా, వీడియో తీసుకొని వచ్చి. రా నేను చూస్తాను, వీడియో వచ్చిన ఫీల్ అవుతాను. ఏమొస్తుందా? స్లోగా వాటర్ పడుతూనే ఉన్నాయి, అసలు ఫుల్ స్లిప్పరీ ఉంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడ కూడా ఉంది నడవడానికి. మళ్ళీ అటు నుంచి మనం ఇటే రిటర్న్ రావాలి. ఒక ఎంట్రీ ఎగ్జిట్ డిఫరెంట్. అక్కడ నుంచి వచ్చాం మనం, ఇంకా లాంగ్ వే టు గో. ఓ మై గాడ్. మా ఆయన చెప్పులు అక్కడే వదిలేసి వచ్చాడు, ఉంటాయో పోతాయో తెలీదు. అసలు వాటర్ పడుతూనే ఉన్నాయి మీద. బయట డిస్క్లైమర్ కూడా ఇలా జారుతుంది అని. ఓ నాన్న అంటే వీటిలో ఉంది కదా స్లోప్. ఇప్పుడు మీకు వినిపిస్తుందా బ్యాట్స్ సౌండ్? బ్యాట్స్ అరుస్తూ ఉన్నాయి. బ్యాట్స్ అన్నా, నేను విజిల్ ఏమనలా. ఎక్కడ? బ్యూటిఫుల్ కదా. ఇక్కడ వాటర్ ఉన్నాయి. వన్ వే రూట్ ఆఫ్ ఎండ్ ఇది. ఇంకా అక్కడ పై ఏదో ఒక వే. ఇందాక స్టెప్స్ చూపించాం కదా, ఇంకా అక్కడికి వెళ్ళలేదు. ఇది ఎండ్. ఇంకా
హలో, ఎక్కడికి? ఎండ్ అని తెలుసుదా? ఇంకా చూడండి మా ఆయన ఎండ్ వరకు అంటే ఎండ్ వరకు. ముందే కాలు జారుతున్నాయి, మరి అక్కడి వరకు వెళ్ళడం అవసరం? అబ్బా అవును. నిజానా? ఏమి గులాబ్ జాములు గడగడలాడుతుంది. ఏం అట్లా చారు? అమ్మా ఏందో బేర్ ఫుట్, ఏ ఫుట్ ఫుట్. ఐ థింక్ వీళ్ళు యాంటీ స్లిప్పరీ ఏమంటారు వాటిని వేయాలి. అదో ఇప్పుడు వెళ్ళు, నడుచు ఎట్టి ఉండు. ఏందో ఏదో అంట. నడు నడువు, ఇప్పుడు నడువు నడు. ఏదో అన్నావు. ఏం చేస్తున్నావు? యాంటీ స్లిప్పరీ ఇంకా కొంచెమే యాంటీ స్లిప్పరీ. ఇంకేం వద్దా? వద్దా? లేట్ అవుతుంది. ఇలానే అదిగో ఆచి కూర్చి వేయాలి. బొర్రా కేవ్స్ నుంచి రిటర్న్ స్టెప్స్ ఎక్కి వచ్చేపాటికి ఇది మా సిచ్యువేషన్. విత్ వన్ వండర్ఫుల్ ఫోటో. కనిపించట్లేదా? ఇది బాగా వచ్చింది ఫోటో. వాటర్ ఏమో కార్లో ఉన్నాయి. స్టార్ట్ అయ్యి 15 minutes. బట్ నైస్. మా ఆయనకు స్వీట్స్ ఇష్టం. హల్వా అడుగుతున్నాడు. మా ఆయన వాళ్ళ మామయ్యకు అంటే మా డాడీకి హల్వా ఇష్టమని తీసుకున్నాడు. అంటే ఫస్ట్ థింగ్ మనం 10 days తర్వాత వెళ్తున్నాం అక్కడికి. అంతవరకు ఉంటుందా చెప్పు? ఇంట్లోనే అయిపోగొట్టేస్తా. మీ హైలైట్ ఏంటంటే మీ డాడీ కంటే వెంటనే కొన్నాం, మామయ్య కంటే. నాకంటే ఎందుకు వద్దు అంటే మరి నీకైతే వద్దని చెప్తా. దా ఇంకా చాలు. డ్రైకి తిన్నావా? బాగుంటుంది. కివి తిన్నావా నార్మల్గా? ఇవి ఏ అమ్మాయి? ఫ్రూట్. ఫ్రూటా? తినలేదు. ముట్టుకో పైన. ఎగురుతుంది అనుకో అది.
ఇక్కడ జీప్లో డ్రాప్ చేశాక దిస్ ఇస్ ది వాక్ వే. ఓహో జాగ్రత్త. తప్పులేదు పంచాయతీ వెహికల్స్ అందంలో. అదే కదా, అసలు మన ఓన్ వెహికల్స్ రాలేవు. రాదు షెడ్ పంపించాల్సింది. ఓ ఏంటిది? అదే కదా, ఏంటి? రైల్వే ట్రాక్ మీద తెచ్చి దింపారేంటి? నాన్న అటు వాటర్ ఫాల్ పక్క ఒకసారి కన్ఫర్మ్ చేసుకో. గైస్ మమ్మల్ని ట్రాక్ మీద దింపేశారు. ఫాల్స్ కనుక్కోవడానికి వెళ్తున్నారు. నేను అందుకే కన్ఫర్మ్ చేసుకున్నా. ట్రైన్ వచ్చేసి సడన్ గా చెప్పిన మాట ఏ నాకు అట్లీస్ట్ చెప్పా, మీరు ఊరికే నిలబడ్డారు అనుకుంటున్నా. ఏమొద్దు పదా. అవును కొంచెమేగా, కొంచెం కొంచెం వేసుకుంటూ పోతే కొంచెం. కుక్లైన్ కాదు అది క్రేను. కుక్కలైనా చిన్నప్పుడు కుక్కలైన్ కుక్కలైన్ కుక్కలైన్. ఏంటన్నా ఇవన్నీ? చిన్నప్పుడు ఉండిండా, ఇప్పుడు చూస్తున్నా మళ్ళీ. ఏమి ఇప్పుడు లేవా? రావద్దన్నాయా? స్మెల్ చూడలేను. చూడు బాగుంది. తలకాయ పట్టుకో, ఇది ముక్కరాయి చూపిస్తా. ముక్కరాయి కాదు, అది ముక్కురాయి. ఒరిజినల్ నోస్ రింగ్ పెట్టుకో కన్నా అంటే లేదు కానీ ఏం చేస్తున్నావు? చూడు ఎంత పద్ధతిగా ఉన్నావో. అదే ముక్కు, అదే నోస్ రింగ్ ఇటు సైడ్ పెట్టుకో. తీసుకో. మాకు మాటలు రావట్లేదు లిటరలీ. ఊర్వశి నేను రష్మిక మందన ఇంత దూరం వాక్. మా డ్రైవర్ ఏమో కొంచెమే ఉంటుంది వాక్ అన్నాడు. ఎవరు డ్రైవర్? బ్రదర్ అని పట్టింది. డ్రైవర్ ఇంత అయిపోయింది. అయిపోయిందా? కాదురా, ఇంతసేపు నేనేగా మోసింది.
రాళ్ళు మాత్రం కొట్టుకో, రాళ్ళే పట్టుకో. ఎట్లున్నాయి ఇంకా కాలు ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు, మారిందిరా అందం చరిత్ర నేడు అమ్మాయిలా, అమ్మో ఇంత గొప్ప మాయలా. ఏముందిరా పూవల్లె తార చేత చెక్కిందిరా, కళ్ళార చూసుకున్న ధన్యోస్మిరా, తనందాన్ని కళ్ళ కద్దరా. ఓకే ఓకే, బట్ స్టిల్ ఫైన్. బ్రష్ లేనప్పుడు ఓకే. ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి, మన్నాటలో చెంతోడిలా అనాలి నేడు మనలో మనిషి. ఫైనలీ వైజాగ్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఫైనలీ మనకు అనుకున్నట్టు ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది, వైజాగ్ టు అరకు. సో మేమైతే హైదరాబాద్కి ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి రీచ్ అయిపోతాం. అండ్ స్టే ట్యూన్ ఫర్ అప్కమింగ్ బ్లాగ్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. డూ సబ్స్క్రైబ్ నికు విజు ఛానల్.